మనతో ఈ రోజు చాలా ప్రత్యేక వ్యక్తి ఉన్నారు. వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో తెరవెనుక సేవలు అందిస్తూ ఒక సక్సెస్ఫుల్ జర్నీతో మన ముందుకు వచ్చారు అండ్ ఇన్స్పిరేషన్ గా నిలిచారు. హీఈస్ నన్ అదర్ దెన్ శ్రీ ఏ నరసింహరావు గారు అండ్ డెసిగ్నేషన్ వచ్చేసేసి రిటైర్డ్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి, వెరీ ఫైన్. సార్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఎనర్జెటిక్గా ఉన్నారు అండ్ ఫిట్గా కనిపిస్తున్నారు. సార్ ఎలా మీరు నాకు పెళ్ళైన 3 కొడుకులు ఉన్నారండి. సార్ కోడళ్ళు ఉన్నారు, మనమలు మనమరాళ్ళు ఉన్నారు. ఈ ఏజ్లో నేను స్మార్ట్గా కనబడడం ఏంటిదండి. హవెవర్ చాలా థ్యాంక్స్ అండి. సార్ సార్ కొన్ని పర్సనల్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ అడుగుతాను. లైక్ నేనేమి విన్నాను అంటే మీది జాయింట్ ఫ్యామిలీ అని అండ్ మీరు ఫ్యామిలీతో కలిసి ఉంటారని విన్నాను. కొంచెం వివరంగా చెప్పగలరా? ఇది చాలా డీప్ క్వశ్చన్ అండి. సార్ when I was 14 years old, రైట్ సార్, నేను నా ఫ్యామిలీ బాధ్యతలన్నీ తీసుకున్నాను. బిహైండ్ మీ మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లెళ్ళు, నా తమ్ముడు, మా బావ, ఇట్లా చాలామంది ఉండేవాళ్ళు. ఒక మాటలు చెప్పాలంటే ఐఎమ్ బిలాంగ్స్ టు వెరీ పూర్ ఫ్యామిలీ. సార్ వెరీ 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 పూర్ ఫ్యామిలీ. మా మదర్ అండ్ ఫాదర్ పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. ఆ రోజుల్లో హైదరాబాద్లో నంబర్ 1 స్కూల్ మెథడిస్ట్ అని అనేవాళ్ళు, అందులో జాయిన్ చేశారు నాకు. సార్ ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఉద్యోగం సంపాదించుకున్నాను త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం నేను జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. సార్ నాకు ఒక సిస్టర్, 2 చిన్నోళ్ళు, సార్ ఓ తమ్ముడు. వాళ్ళ మ్యారేజ్లో మంచి చెడు అన్నీ నేనే చూడవలసి వచ్చింది. సార్ చూశాను. అలాగే చాలా చిన్న వయసు, అంటే అట్ అబౌట్ 21 ఇయర్స్కే నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. రైట్ సార్. నాకు 3 కొడుకులు. అలాగే మా తమ్ముడు నాతో పాటు ఉండేవాడు. అతను 2011లో చనిపోయాడు. సార్ అతనికి 2 పిల్లలు. ఆ పిల్లల బాధ్యత కూడా నేనే చూసుకోవాల్సి వచ్చింది. సార్ అంటే నా 3 పిల్లలతో పాటు వాళ్ళిద్దరూ 5 మంది నాకు. సార్ వండర్ఫుల్. పెద్ద బాబు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఇచ్చానండి. రైట్ సార్. అతను ఇప్పుడు శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. గ్రేట్ సార్. మరి వాళ్ళ మిసెస్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసింది, ఇంటర్నే ఉంటుంది. ఆయనకి 2 పిల్లలు. పెద్దబాబు బీటెక్ సత్యభామ అనే చెన్నైలో చేస్తున్నారు. సార్ ఒక అమ్మాయి ఉంది, 8th క్లాస్ చేస్తుంది. అలాగనే 2వ బాబు అతను బ్యాంకులో, డిసిబి బ్యాంకులో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. సార్ వాళ్ళ వైఫ్ చార్టెడ్ అకౌంటెంట్, ఇప్పుడు వార్తాపత్రికలో వర్క్ చేస్తున్నారు. గ్రేట్ సార్. ఆయనకి 2 పిల్లలు. సార్ పెద్దమ్మాయి 9th క్లాస్లో చదువుతున్నది. 2వ బాబు 6th చేస్తున్నాడు, వాసవి పబ్లిక్ స్కూల్లో. రైట్ సార్. ఇంకా 3వ బాబు ఈజ్ ఆల్సో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు. సీనియర్ రీసెర్చ్ అసోసియేట్గా
ఫార్మసీ కంపెనీలో రైట్ సార్. వర్క్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. వాళ్ళ మిస్సెస్ కూడా గ్రాడ్యుయేట్, తను కూడా ఇంట్లోనే ఉంటుంది. తనకు ఒక పాప ఇప్పుడు యూకేజీలో ఉన్నారు. రైట్ సార్. 4వ బాబు. వాళ్ళ మిస్సెస్ కూడా ఈ మధ్యనే ఇక్కడనే మాదాపూర్లో కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ మై చిల్డ్రన్ బ్యాక్గ్రౌండ్. రైట్ సార్. అలాగనే ఈరోజు వరకు కూడా నా సిస్టర్స్ కానీ, నా సిస్టర్ పిల్లలు కానీ, సార్, మిగతా వాళ్ళు ఎవరైనా సరే మంచి చెట్లు నేను వాళ్ళకి చూస్తాను, వాళ్ళు కూడా అంతే హ్యాపీగా మాతో కలిసిమెలిసి ఉంటారండి. సార్, ప్రతి మనిషి లైఫ్లో ఒక రోల్ మోడల్ అని ఎంచుకుంటారు. మీ లైఫ్లో ఆ రోల్ మోడల్ అనే వ్యక్తి ఎవరు? ఒక మాటలు చెప్పాలంటే మై వైఫ్ అండి. సార్, వండర్ఫుల్. వైఫ్ అండి. సార్, నాకు 14 years when I was 8th class. She is at 6th class. అప్పటి నుంచి అమ్మాయి పరిచయం నాకు. రైట్ సార్. ఆ రోజు నుండి, ఆ సంవత్సరం నుండి సుమారు 10-15 సంవత్సరాలు ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళము. ఆ తర్వాత నేను ఒరిజినల్గా చెప్పాలంటే ఎవరితో మాట్లాడటానికి కొంచెం జెంట్స్తో మాట్లాడమంటే చాలా ధైర్యంగా మాట్లాడేవాడిని. సార్, ఎవరితోనా లేడీస్తో మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. అలాగే సార్. కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ ఆ రోజుల్లోనే మేజర్ అయిన తర్వాత నాకు తేవడం జరిగింది. సార్, జరిగినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను నేను. సార్, నేను చాలా చాలా పూర్ ఫ్యామిలీ, నా వెనుక ఇంతమంది ఉన్నారు, ఆమెనేమో ఒక అడిషనల్ ఎస్పీ కూతురు, సార్, వాళ్ళ ఒక బ్రదరు ఇన్స్పెక్టరు, సార్, చాలా రిచ్ ఫ్యామిలీ, నాకు కుదరదు, వద్దు అనేసాను నేను చాలా ఓపెన్గా. రైట్ సార్. అయితే తను ఏం చెప్పానంటే, నేను దేనికైనా రెడీ, సార్, నేను ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టాను, గో యాడ్ అన్న. వండర్ఫుల్ సార్. అంటే అతి కష్టం మీద ఒప్పేసుకున్నానండి. రైట్ సార్. మ్యారేజ్ చేసుకున్నానండి. Sam, Marriage she's been your చేసుకున్న- supporting pillar. ఏమండి? She has been your supporting pillar. యా, పిల్లలు. Right. ఆమెను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి, Right. ఏదన్నా చేయాలి, మొత్తానికి ఆ హోదాకు మనం తగినట్టు ఉండాలి, Right, sir. ఆమెకి ఎక్కడ కూడా ఇన్సల్ట్ కాకుండా ఉండాలి Right, sir. అనే ఇంట్రెస్ట్తోనే ముందుకు పోవడం జరిగిందండి. గ్రేట్ సార్, చాలా మంచి మాట అయిపోయారు. సార్, మీ కెరియర్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆర్ మైల్ స్టోన్ ఏంటి సార్? ఒకటేనండి, నాకు మొదటి నుండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలని మహా ఇష్టం అండి. సార్, చాలా ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళాను, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ కూడా వెళ్ళాను. సార్, ఎందుకంటే నేను ఒక పోలీస్ సంబంధం చేసుకోబోతున్నానని బిఫోర్ మ్యారేజ్ ఏం చేస్తే బాగుంటుందన్న, ఎట్లనన్నా పోలీస్లో ఉద్యోగం సంపాదించాలి అని ఇంట్రెస్ట్తోనే ఆ రోజుల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుండే, మనము ఓపెన్ ఉంటుండే, వెళ్ళేవాడిని, అన్ని రకాల అథ్లెటిక్స్ వగేరా వగేరా చేసేవాళ్ళం. కానీ ఇక్కడ హైట్, పర్సనాలిటీలో ఫిజికల్లీ దెబ్బతిని సార్, ఎక్కడ కూడా ఆపర్చునిటీ రాలేదు, కుదరాల. ఇక ఫైనల్లీ త్రూ ఎంప్లాయ్మెంట్, అప్పట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదండి, ఎంప్లాయ్మెంట్, త్రూ ఎంప్లాయ్మెంట్ మేబీ August 14th, రైట్ సార్, 1977 రైట్ సార్, ఎంప్లాయ్మెంట్లో ఒక కాల్ వచ్చింది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో, స్టెనోకమ్ జూనియర్ అసిస్టెంట్. నేను హైలీ షార్ట్ హ్యాండ్ చేసేవాడిని, హైయర్ టైప్ రైటింగ్ ఉండేది నాకు. రైట్ సార్. ఒక 12 మెంబర్స్కు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కు ఒక్క పోస్ట్ గురించి 12 మందిని పంపించారు. రైట్ సార్. అయితే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను 14th August. ఇంటర్వ్యూ అయిపోయింది. నేను ఇంటర్వ్యూ అయినాక ఎవరు సెలెక్ట్ అయ్యిందని మేము అడగడం జరిగింది అక్కడ. రైట్ సార్.
అడిగితే బాబు ఇవాళ అయితే ఇంటర్వ్యూ అయింది కదా, రేపు 15th ఆగస్ట్ హాలిడే, 16th నాడు మార్నింగ్ రండి, తెలిసిపోతుంది ఎవరు ఉన్నారు అన్నాను. సరే ఒకరోజు గడిచిపోయింది. 16th మార్నింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. సార్ మేము మొన్న ఇంటర్వ్యూ చేసాము, మేము 12 మంది, ఎవరికి సెలెక్షన్ వచ్చిందో తెలియలేదు సార్, ఎవరు సెలెక్ట్ అయిందో చెప్పండి సార్ అని అడగడం జరిగింది. అలాగే సార్. ఉండండి బాబు, ఉండండి, కూర్చోండి. నేను ఇంకా అప్పట్లో జస్ట్ 19 years old, ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలా. రైట్ సార్. కదా, అయితే కూర్చోండి బాబు, కూర్చోండి, వెయిట్ చేయండి, ఇంత తొందర అంటే ఎట్లా అండి అన్నాను. సరే అని, బాబు నీకు టైప్ వచ్చా? ఎస్ వచ్చు. ఈ కాగితం టైప్ చేసి, బాబు ఇది వచ్చా? అట్లా ఆ దినమంతా నాతో పని చేయించడం జరిగింది వాళ్ళు. రైట్ సార్. అప్పట్లో నాకు చిన్న ఏజ్ కాబట్టి పేషెన్స్ తక్కువ. నెక్స్ట్ డే వెళ్ళాను, మీరు రేపు రండి బాబు, రేపు తెలుస్తుంది అన్నారు. మళ్ళీ రేపు పొద్దున్న సాయంత్రం మళ్ళీ పని చేయించారు. రైట్ సార్. నేను డైరెక్ట్ క్వశ్చన్ వేసాను, ఏం సార్ కొంచెం ఉడుకు రక్తం కాబట్టి 2 days నుండి పని చేపిస్తున్నారు మీరు, వాట్ ఈస్ దిస్? సెలెక్షన్ అయిందంటే చెప్పటం ఏం లేదండి, మీరు ఏంటిదండి ఇలా అంటే, ఏమన్నా నువ్వు పిచ్చోనివా, నిన్నటి నుండి వర్క్ చేస్తున్నావు, ఇంకా సెలెక్షన్ ఇవ్వరని అంటే ఏంటిది? నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తావు నా తొందర ఎందుకు పడుతున్నావు, నువ్వే అపాయింట్మెంట్ అన్నాడు. పెద్ద షాక్ అన్నమాట నాకు అది. రైట్ సార్.